సూర్యాపేట జిల్లా మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణా నది నీరు కలుషితమైంది. కెమికల్ నీరు, వ్యర్థాలు కలవడంతో నది నీరు అంతా దుర్గంధ వాసన వెదజల్లుతోంది. ఆలయానికొచ్చే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించలేని పరిస్థితి. నదీ జలాలు కలుషితం కావడంతో పరిసర ప్రాంతాల్లోని 120 గ్రామాలకు మిషన్ భగీరథ నీరు నిలిచిపోయింది. అసలు ఇంతకీ అక్కడ పరిస్థితికి కారణమేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ని చూద్దాం. పవిత్ర పుణ్యక్షేత్రం మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఉన్నాం. మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చెంతనే కృష్ణమ్మ పరవళ్ళు పెడుతుంది. కృష్ణమ్మ కన్నీరు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో పవిత్రంగా ఉండేటువంటి కృష్ణా నీరంతా కూడా కలుషితమై దుర్గంధ వాసనతో ఇక్కడ వెదజల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు 120 గ్రామాలకు కూడా మంచినీరు అందించేటువంటి ఈ కృష్ణమ్మ ఇప్పుడు పూర్తిగా దుర్వాసన వెదజల్లి కలుషితం కావడంతో కూడా వ్యర్థాల రసాయనాలంతా కూడా కృష్ణా చెంతన కలవడంతో కూడా పూర్తిగా మిషన్ భగీరథ నీటిని కూడా నిలిపివేయడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ చుట్టుపక్కల 120 గ్రామాలకు కూడా నీరు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో పవిత్రంగా చుట్టుపక్కల నుంచి ఏపీ, తెలంగాణ నుంచి కూడా ఈ ఆలయ చెంతకు వస్తారు. ఇదే పవిత్ర పుణ్యక్షేత్రం కృష్ణా నదిలో స్నానమాచరిస్తారు. ఇదే నీళ్ళని కూడా తాగుతారు. అలాంటి కృష్ణమ్మ ఇవాళ ఇక్కడ నిలబడలేనటువంటి పరిస్థితి. దుర్వాసన వెదజల్లుతుంటే ముక్కుకు అడ్డంగా పెట్టుకునే విధంగా మొత్తం ఎంతో బాధతో దిగమింగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ కృష్ణా చెంతన ఉన్నటువంటి ఈ నీరు ఈ విధంగా కలుషితం కావడానికి కారణం ఏంటి? వాటర్ అంతా కూడా ఈ పచ్చగా ఉండడానికి కారణం ఏంటి? అదేవిధంగా మొత్తం కూడా ఎందుకు ఈ రసాయనాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చి కలిసాయి, లేకపోతే బయట నుంచి వాసులు వచ్చి కూడా ఇక్కడంతా కూడా నీటిని కలుషితం చేస్తారా, లేకపోతే మూసీ ప్రవాహం ఎప్పటి నుంచో మూసీ ప్రక్షాళన చేస్తా అంటున్నారు. చివరికి ఆ మూసీ అనేది ఇక్కడ కృష్ణమ్మ చెంతకు చేరి ఇక్కడ కూడా కలుషితం చేస్తుందా? అసలు ఏం జరుగుతుందో బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందించే ప్రయత్నం చేద్దాం. స్వచ్ఛంగా కనిపించాల్సిన నది నీరు ఆకుపచ్చ రంగులోకి మారి వ్యర్థాలతో దర్శనమిస్తోంది. మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటుంటారు. అయితే ఇక్కడ నది నీరు కలుషితం కావడంతో పుణ్య స్నానాలు ఆచరించలేని పరిస్థితి. భక్తులు దీంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మత్స్యకారులు చేపల వేటకు సైతం ఆటంకం కలుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత వ్యర్థాలు మూసీ నది నుంచే వచ్చాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ నీరు తాగడానికే కాదు, కనీసం స్నానానికి కూడా ఉపయోగించలేకుండా ఉంది అంటూ అధికారులు సైతం అక్కడ తేల్చేశారు. దీంతో ఈ నదీ జలాలపై ఆధారపడ్డ దాదాపు 120 గ్రామాలు ఇప్పుడు నీటి ఎద్దడికి గురవుతున్నాయి. మట్టపల్లి ఆలయం వద్ద కలుషితమైన నదీ జలాలపై బిగ్ టీవీ అందిస్తోన్న కథనానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి వెంటనే విచారణ కూడా ఆదేశించారు. ప్రస్తుతం మనం కృష్ణా నదిలోకి రావడం జరిగింది. మొత్తం కూడా మట్టపల్లి క్షేత్రం పక్కనే ఉన్నటువంటి కృష్ణా నది ప్రవాహాన్ని అంతా కూడా చూస్తున్నాం. ఒకసారి ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ద్వారా పడవ ద్వారా మొత్తం ఒక నదిలో దాదాపు ఎంతవరకు ఉన్నదో ఈ కృష్ణా నీరు చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఎక్కడి నుంచి కలుషితం అవుతుంది, వ్యర్థాలు ఎక్కడి నుంచి బయటికి వస్తున్నాయి, ఇందులో కలిపింది ఎవరు, అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చూద్దాం. మన కెమెరామెన్ రవి ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మనం మొత్తం కూడా ఎంతో తెల్లగా మొత్తం చూస్తే మొత్తం మన మొహం కనిపించేలా ఉండాల్సినటువంటి ఈ నీరు ఈ విధంగా పచ్చగా ఎక్కడికక్కడ వ్యర్థ రసాయనాలు, ప్లాస్టిక్తో మొత్తం కెమికల్స్తో దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి వ్యర్థ రసాయనాలు చూడలేదు. మూసి ఎక్కడైతే హైదరాబాద్లో మనం చూస్తామో, భువనగిరి ఏరియా ప్రాంతాల్లో చూస్తామో, మూసీ నది ప్రవహించుకుంటూ ఏ విధంగా పచ్చగా దుర్గంధం వెదజల్లుతున్నటువంటి వాటర్ కూడా ఇప్పుడు కృష్ణమ్మ చెంతన ఎంతో ఇక్కడికే కూడా వచ్చి కలుషితం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. చూస్తాం ఎంతోమంది ఆలయానికి వచ్చే భక్తులు కూడా మనం చూస్తున్నాం. రాత్రి అయిందంటే చాలు ఇక్కడికే వచ్చి నిద్ర చేస్తారు, జాగారం చేస్తారు, ఉదయాన్నే ఇక్కడికి వచ్చి స్నానం చరిస్తారు, ఎంతో పవిత్రంగా కొలుస్తారు. మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంటే
ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఉన్నది తెలంగాణ ప్రాంతంలో ఉన్నాం. నది అవతల మనకు కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఏపీ సరిహద్దు ప్రాంతం, గుంటూరు జిల్లా. అక్కడంతా కూడా దాచేపల్లి నుంచి కూడా ఏపీ ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం, ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో మనం ఉన్నాం. కృష్ణానదిలో చూస్తున్నాం. కృష్ణానదిలో వ్యర్థాలు ఏ విధంగా దర్శనమిస్తున్నాయో చూస్తున్నాం. ఇదేదో కొద్దిపాటి వర్షానికి కొట్టుకొచ్చింది కాదు. గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం. ఇక్కడంతా పవిత్ర పుణ్యక్షేత్రంగా ఈ వాటర్నే తాగుతూ ఉంటారు. మొత్తం ఇక్కడ స్నానం ఆచరిస్తుంటారు. ఈ వాటరే మొత్తం చుట్టుపక్కల ప్రాంతంలో 120 గ్రామాలకు కూడా మంచినీరు అందిస్తుంది. మిషన్ భగీరథ ద్వారా 120 గ్రామాలకు కూడా మంచినీరు అందిస్తుంది. కానీ గత వారం 10 రోజుల నుంచి కూడా నీరంతా కూడా పచ్చగా మారి పూర్తిగా వ్యర్థాలతో దుర్వాసనతో వెదజల్లుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో ఇక్కడ ఈ వాటర్ చూస్తే మన మొహం అంతా కూడా రిఫ్లెక్ట్ అయ్యి ఎంతో ఈ వాటర్ని తీసుకొని తాగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మత్స్యకారులు కూడా అల్లాడిపోతున్నారు. మేము ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే మత్స్య వేటకు వెళ్ళి కూడా జీవనోపాధి కనిపిస్తున్నాం. చేపలు కూడా బతకలేనటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మనం ఎంత ఆహ్లాదకరంగా మట్టపల్లి టెంపుల్ కనిపిస్తుందో చూస్తున్నాం. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా ఎంతో పవిత్రంగా కొలుస్తారు. మనం విజువల్స్ చూస్తూనే అర్థమవుతుంది. మొత్తం చుట్టూ నాగార్జున సాగర్ నిన్న మొన్నటి వరకు కూడా పూర్తిగా వాటర్ అంతా కూడా నిండుకుండలా మారడంతో కూడా నాగార్జున సాగర్ నీరంతా కూడా వదిలి వెళ్ళినప్పుడు అయితే ఇదే వాటర్లో కూడా మూసీ నుంచి కూడా హైదరాబాద్లో మూసీ ఎక్కడ ప్రారంభమవుతుందో భువనగిరి నుంచి వాటర్ వచ్చి ఆ తర్వాత మొత్తం కూడా ఇక్కడ వాడపల్లిలో వచ్చి మూసీ కూడా కలుస్తుంది. ఆ మూసీ నీళ్ళు ఇందులో కలిసే ఈ విధంగా కలుషితం అవ్యాయా లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి సిమెంట్ కంపెనీలు కానీ పక్కనే ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ ఈ వాటర్ని వచ్చి ఇందులో కలిపారా అనే పరిస్థితి కూడా చూస్తున్నాం. మనం వాటర్ని చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. పూర్తిగా చూస్తున్నాం నీరు ఏ విధంగా కలుషితమై పచ్చగా ఉందో చూస్తున్నాం. మొత్తం ఆ కృష్ణానది చుట్టుపక్కల మొత్తం కూడా ఎప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితి లేదు. మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ద్వారా మనం చూపిస్తున్నాం. ఇక్కడ గ్రామ సర్పంచ్ కూడా ఉన్నారు. ఏంటి పరిస్థితి, మొత్తం ఎప్పటి నుంచి ఈ విధంగా మారింది? సుమారు 10 నుంచి 15 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. అంటే ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది కానీ ఇది ఈ మధ్య 15 రోజుల నుంచి మరీ ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో కూడా ఇలాగే ఉండదు కానీ మాకు అర్థం కాలేదు. ఈ 10-15 రోజుల నుంచి మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కనిపించడం కాదు, ఎప్పుడైనా స్మెల్ రావడం ఏంది ఈ పరిస్థితి అని చెప్పేసి జనాలందరూ గోలకలు వేయడం వల్ల ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఈ నీళ్లు చెకప్ చేసుకెళ్ళి వాడటానికి వీల్లేదు, ఇమీడియట్గా మోటార్ స్టాప్ చేయండి, నీటి సప్లై ఆపండి అని చెప్పేసి ఆర్డర్ చేయడం జరిగే ఒకసారి విషయం బయటికి రాగలిగింది. ఈ వాటర్ వల్ల మేము స్నానాలు చేయడానికి పనికిరాదు, తాగడానికి పనికిరాదు. ఇంత వాటర్ మేము దగ్గర పెట్టుకొని కూడా మాకు గుక్కెడు నీళ్ళు లేక చాలా అవసరం మా గ్రామ ప్రజలు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం తొందరగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళాం. మంత్రి గారు తొందరగా స్పందించారు. సంబంధిత అధికారులకు అందరికీ తెలియపరచడం జరిగింది. అనేక రకాల డిపార్ట్మెంట్లు అందరూ కూడా బిగ్ టీవీ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి పెద్ద సమస్యని తొందరగా మీరు దీన్ని ఎక్స్పోజ్ చేసి ప్రతి ఒక్కరికి చేరేలాగా తీసుకెళ్తున్నందుకు మీకు ఎప్పుడు కూడా బిగ్ టీవీకి మా మట్టపల్లి గ్రామ ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటాం. మొత్తం కూడా ఈ వాటర్ ఎన్ని గ్రామాలకు సప్లై అవుతుంది మిషన్ భగీరథ ద్వారా? ఈ హుజూర్నగర్ నియోజకవర్గంలో 7 మండలాల్లోనే 120 గ్రామాలకి 3 వాటర్ గ్రిడ్ల ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి, వాటర్ లేని పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి వాటర్ పూర్తిగా ఆగిపోవడం జరిగింది. కానీ ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు క్లీన్ చేస్తారో, దీనికి పరిష్కారం ఏందో గ్రామస్తులకి ఏం తెలియట్లేదు. తొందరగా ఒకసారి మనం చూద్దాం. వాటర్ని కూడా చూసినట్లయితే చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాలను కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కెమికల్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో తాగే నీరు ఏ విధంగా ఉందో ఆ కృష్ణమ్మ నీరు కూడా ఈ విధంగా తెల్లగా ఎంతో నాణ్యతగా ఇదే నీటిని పట్టుకొని తాగేది. మనం తాగే వాటర్ బాటిల్ చూస్తున్నాం. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి నీరు మాత్రం చూస్తున్నట్లయితే ఎక్కడికక్కడ మొత్తం పూర్తిగా కలుషితమైనటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. మొత్తం ఇప్పటికే ఈ విషయంపై కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి కూడా బిగ్ టీవీ తీసుకెళ్లింది. వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీకి, అదేవిధంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా ఫిర్యాదు చేసి వెంటనే దీనిపై విచారణ వేగవంతం చేయాలి. ఎందుకంటే
హుజూర్ నగర్ నియోజకవర్గంలో తమ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా చూడలేదు. పూర్తిగా ఎక్కడి నుంచి వచ్చాయి ఈ వ్యర్థాలు, బయట నుంచి ఎవరైనా వదిలి వెళ్ళారా, లేకపోతే మూసీ నుంచి కూడా వచ్చి ఇక్కడ కలిసిందా, ఇప్పటికే మూసీ ప్రక్షాళన చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అంతా కూడా కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా వరకే ఆ ఎఫెక్టెడ్ ఏరియా ఉండేది. పూర్తిగా అక్కడ మనం చిట్యాల కానీ భువనగిరి కానీ ఆ ప్రాంత వాసులంతా కూడా జబ్బులతో నీరుని తాగలేక, ఆ పండించినటువంటి పంటను తినలేక మొత్తం కూడా ఎంతో వ్యాధుల బారిన పడే అవకాశం కనిపించేది. కానీ ఎప్పుడు కూడా సాగర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మూసీ ప్రవాహం, మూసీ దుర్గంధం, ఆ సాగర్ నీటి కూడా వచ్చి మూసీ కలుషితం చేసే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడు కూడా చూడనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ మత్స్యకారులు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచో కూడా వేటకు వెళ్తుంటారు, ఎప్పుడైనా చూసారా, ఏంటి పరిస్థితి? చేపలు కూడా బతుకుతున్నాయా, ఎలా ఉంది? చేపలకైతే ప్రాబ్లం లేదు కదండి. కాకపోతే ఈసారి మాత్రం అతిగా ఘోరంగా ఉందండి. ఇంతకుముందు ఎలా లేదు, ఎప్పుడో ఒకసారి వచ్చేది మూసి, ఈసారి 7 సార్లు వచ్చింది మూసి. దీనివల్ల మాకు కూడా ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఈ స్మెల్ వల్ల. మొత్తం ఇక్కడికక్కడ రసాయన వ్యర్థాలు కనిపిస్తున్నాయి. మూసీ నుంచి వచ్చిన వ్యర్థాలా, లేకపోతే పక్క నుంచి కూడా ఎవరైనా? మూసి నుంచి వచ్చిందనండి, 100% అయితే మూసి నుంచి వచ్చిందనండి. ఇంత దుర్గంధం, ఇంత వాసన కూడా ఎప్పుడు కూడా చూడలేదు. గుడికి వచ్చేవారు ఎలా ఉంటున్నారు ఇక్కడ? గుడికి వచ్చే వాళ్ళు కూడా ఉండట్లేదండి. ఎప్పుడైనా సరే నిద్రపోవాలని వచ్చే వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారండి, రిటర్న్ ఉండట్లేదు. వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, అసలు ఉండట్లేదు. వాళ్ళు ఏదే 30 వంతు వెళ్ళిపోతున్నారు, 15 వంతు అయితే ఉంటున్నారండి. కానీ గతంలో ఇక్కడికి వచ్చిన వారంతా ఇక్కడే స్నానాలు చేసేది, ఇదే నీటిని తాగేది. తాగేవాళ్ళం అండి మేమంతా. ఈ వాటర్ దొరక్క చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు. మాకు 24 గంటలు ఇదే వాటర్ దొరికేది. అలాంటిది మేము కూడా చేయి పెట్టండి ఇదే తాగేది. అలాంటిది చేయి పెట్టడానికి కూడా లేకుండా అయిందండి. స్మెల్ కూడా, వాసన అసలు ఇంట్లోకి వస్తుందండి. వాసన చిన్న కిటికీ తీసిన స్మెల్ ఇంట్లోకి వస్తుంది. అసలు ఇలాంటిది ఎప్పుడు చూడలేదండి మేము. చూస్తున్నాం కదా, వీరు ఎప్పటి నుంచో వీరి జీవనాధారం మత్స్యకారులు మొత్తం కూడా చూస్తుంటారు. మొత్తం ఎవరు వచ్చినా కానీ, భక్తులు ఎవరు వచ్చినా కానీ కృష్ణమ్మ చెంతకు ఇక్కడికి వచ్చి ఆలయానికి వచ్చిన వారంతా కూడా ఇక్కడే స్నానం ఆచరించి ఇదే నీటిని తాగుతూ ఉండేవారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి నీటిని చూస్తలేము. మనం ఒకసారి ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఆ నీటి ప్రవాహాన్ని ఏ విధంగా ఉంటుందో. మొత్తం కూడా గ్రీన్ కలర్లో దాదాపు లేయర్ 20% కూడా వ్యర్థాలు కలిశాయని ల్యాబ్ రిపోర్ట్ కూడా అందడం జరిగింది. 20% కూడా మొత్తం ఈ విధంగా పొర ఉందని చెప్పారు. కానీ ఈ వ్యర్థ రసాయనాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. అధికారులు కూడా గుర్తించలేకపోతున్నారు. మూసీ ప్రవాహంతో ఇక్కడికి రావడం, నిన్న మొన్నటి వరకు కూడా ఏదైతే ఈ కృష్ణా నీరంతా కూడా పులిచింతల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తే ప్రవాహం రూపంలో మూసీ, సాగర్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే పులిచింతల ప్రాజెక్టు గేట్లు మూసివేశారో అదే గేట్లు మూసివేసేసరికి అదే నీరంతా కూడా నీటి ప్రవాహం వెనక్కి వచ్చి కూడా ఈ విధంగా మూసీ నీరు దుర్గంధం అంతా ఇక్కడికి చేరిందా అనే రీతిలో ఉన్నారు. ఆలయానికి కూడా భక్తులంతా ఈ వార్త తెలుసుకొని గత వారం రోజుల నుంచి భక్తులు కూడా ఎవరు రావడం లేదు. ఆ పూజారులు కూడా మనతో మాట్లాడడం జరిగింది. గతంలో మేము ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే పూజలు చేస్తూ ఉంటున్నాం. వచ్చిన వారంతా కూడా ఇక్కడ భక్తులు నదీ స్నానం ఆచరించి ఇదే నీటిని తాగుతూ ఇక్కడే నిద్ర చేస్తూ స్వామివారిని కొలుస్తూ ఉంటారు. కానీ ఈ వార్త తెలుసుకొని కూడా భక్తులంతా కూడా ఎవరు రావడం లేదు. మొత్తం మాకు ఇక్కడ ఉండాలంటేనే భరించలేనటువంటి దుర్వాసన వెదజల్లుతుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుప్పలు కుప్పలుగా లేయర్ల మాదిరిగా ఏ విధంగా వ్యర్థ రసాయనాలు దర్శనమిస్తున్నాయో మనం చూడొచ్చు. కేవలం ఒక గ్రీనిషే కాదు, అక్కడ చూస్తున్నాం మనం ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మొత్తం ఒక కెమికల్ మాదిరిగా కూడా వ్యర్థాలు ఏ విధంగా నీటిలో కలుషితమయ్యాయో చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి విచారణ జరిపించి కూడా గ్రామాల ప్రజలకు ఒక భరోసాను అందించాల్సి ఉంటుంది. ఎందుకంటే 120 గ్రామాలు కూడా పూర్తిగా మిషన్ భగీరథ నీటిని నిలిపివేయడం జరిగింది. గ్రామస్తులంతా కూడా మంచినీరు దొరకక గుక్కెడు నీటి కోసం కూడా అలమటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నీరు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ సొంత గ్రామాలకు వందలాది మంది కూడా ఇక్కడ చేరుకున్నా కానీ గ్రామాల్లో నీరు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు
హుజూర్ నగర్ ఏరియా ప్రాంతాల్లో మట్టపల్లి మండలం కానీ మొత్తం 120 గ్రామాలకు కూడా నీరు నిలిచిపోయింది. తాగడానికి నీటి లేనటువంటి పరిస్థితి. మొత్తం ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి కృష్ణమ్మ చెంతన వ్యర్థాలు ఏ విధంగా నదిలోకి చేరాయి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బయట పెట్టాలని మనము కోరుకుందాం. వీడు రవితో రమేష్, బిగ్ టీవీ